హాయ్ సార్. హాయ్ సార్, ఇప్పుడు బెంగళూరు హైవేలో చూసుకుంటే 12 లైన్స్ గ్రీన్ ఫీల్డ్ హైవే రాబోతుంది. సో అంటే అసలు ఏం జరగబోతుంది సార్? నువ్వు అన్ని పెద్ద పెద్ద క్వశ్చన్లు అడుగుతున్నావు కదా. ఇచ్చిన 5 నిమిషాల్లో నువ్వు గంట సేపు చెప్పమంటే ఎట్లా చెప్తాను నేను? చెప్పు. షార్ట్ అండ్ స్వీట్గా చెప్పండి. షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలి. ఓకే. ఈ షాద్ నగర్ అనేది పెద్ద బర్నింగ్ టాపిక్ అమ్మా. అవును. నీ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు షాద్ నగర్ తాలూకా ప్రాముఖ్యత ఒకసారి ప్రజలకు చెప్పి దాన్ని నీ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. షూర్ సార్. షాద్ నగర్ అనేది ఇప్పట్లో అంటే గత 3-4 సంవత్సరాల్లో ముంబై హైవేలో ప్లస్ బెంగళూరు హైవే రెండు కూడా బాగా అప్రిషియేట్ అవుతున్నాయి రేట్స్. షాద్ నగర్ ఎందుకు అప్రిషియేట్ అవుతుందంటే, షాద్ నగర్లో మీరు ఎక్కడ వస్తే షాద్ నగర్ అంటే అసలు బెంగళూరు హైవేలో ఏమేమి ఏరియాస్ వస్తాయో చెప్తాం. ఓకే. గచ్చిబౌలి, శంషాబాద్, కొత్తూరు, నందిగామ, షాద్ నగర్, బూర్గుల, బాలానగర్, జడ్చర్ల. ఇది స్ట్రెచ్. ఇదంతా కలిపి 90-100 కిలోమీటర్స్. మెయిన్ సిటీ నుండి 90-95 కిలోమీటర్స్ ఉంటుంది. అందులో శంషాబాద్ వరకు ఆల్రెడీ రేట్లు బాగా పెరిగిపోయాయి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు చాలా సంవత్సరాలు అయింది. ఎక్కడైనా ఎయిర్పోర్ట్ పడిందంటే అక్కడ డెవలప్మెంట్స్ టకటకమని పుట్టగొడుగుల్లాగా వచ్చేస్తాం. తెలుసు కదా, మష్రూమ్స్. ఇట్ విల్ టేక్ నో టైమ్, వెరీ లెస్ స్పాన్ ఆఫ్ టైమ్ దన్ అని పెరిగిపోయి. అట్లా ఎయిర్పోర్ట్ ఒకప్పుడు ఎయిర్పోర్ట్ లేనప్పుడు శంషాబాద్ ఎవరికి తెలియదు. శంషాబాద్ కూడా 5 సంవత్సరాల గది 2 లక్షలు అయిపోయింది. సో దట్స్ గ్రోత్ విచ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర అయింది. అదే కైండ్ ఆఫ్ ఎయిర్పోర్ట్ లాగా ఇప్పుడు షాద్ నగర్ని నిన్న మొన్నటి వరకు గ్రామ పంచాయతీ లెవెల్లో ఉండేది. దాన్ని మున్సిపాలిటీ లెవెల్కి ఎలివేట్ చేశారు. అండ్ షాద్ నగర్కు ఉన్న ముఖ్య ప్రాముఖ్యత ఏంటంటే, ఒకటి ఈ గ్రామ పంచాయతీ లెవెల్ నుండి మున్సిపాలిటీకి పెంచడం, అదేవిధంగా దాని చుట్టూ 4 ఇండస్ట్రియల్ ఏరియాలు ఉండడం. ఏంటంటే మేకాగూడ ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, కొత్తూరు, నందిగామ, బాలానగర్, ఈ 4 కూడా ఇండస్ట్రియల్ ఏరియాస్ అండ్ ఇండస్ట్రీస్తో కూడిన విలేజ్లు అవి. సో ఇండస్ట్రీ అంటే మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఎంఎస్ఎన్ ఫార్మా, నాట్కో టాప్ ఆఫ్ ది టాప్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అదే కాకుండా పోలేపల్లి సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అది ఒకటి ఉంది. ఇవన్నీ పక్కన పెడితే నెక్స్ట్ మీకు ఓఆర్ఆర్కి జస్ట్ ½ జర్నీ, RRRకి వాకబుల్ డిస్టెన్స్. లెఫ్ట్ సైడ్ చెన్నజ్జిఆర్ స్వామి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆశ్రమం 1000 ఎకరాలు ఎంత ఉంది. అదేవిధంగా రైట్ సైడ్ కన్హా మెడిటేషన్ సెంటర్, 1 lakh పీపుల్ కెన్ డూ యోగా ఇన్ 1 single ప్లాట్ఫామ్. 1400 acres నేను కూడా వెళ్ళి విజిట్ చేసి వచ్చాను. సో దీనివల్ల ఈ ఇండస్ట్రీ వల్ల దాదాపు నెక్స్ట్ కమింగ్ 3-4 yearsలో 2 to 3 lakhs ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. సపోజ్ 3 lakhs క్రియేట్ అవుతుందంటే దాదాపు 12 లక్షలు 13 లక్షల మంది అక్కడ స్టే చేస్తారు. ఇంత లక్షల మంది స్టే చేసినప్పుడు ఆటోమేటిక్ మిగతా యాక్టివిటీస్ మన అమరావతిలో ఎలాగైతే చెప్పుకున్నాం, ఇక్కడ కూడా 10 లక్షల మంది కంటే దానికి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ కూడా మనం ఎక్విప్ చేసుకోవాలి. ఒక 5-10 years బ్యాక్ షాద్ నగర్ దగ్గర లెఫ్ట్ రైట్ ఏముండేది, ఇప్పుడు అన్నీ డెవలప్ అయిపోయినాయి. లెఫ్ట్ మీరు వెళ్ళి చూస్తే ఫిజికల్గా 5 years బ్యాక్ ఈ రోజుకి 5 years బ్యాక్ 2000, 3000, 4000 అంటే ఎవరు ఆలోచించారు. ఇప్పుడు 20,000, 25,000 అంటే కూడా అప్పుడు నాకు తెలిసి 5,000, 10,000 లోపు ఉండేది మెయిన్ రోడ్. ఇప్పుడు 25,000, 30,000 అయిపోయింది. దిస్ 3-4 years అంటే డబుల్ అయింది. ఇవన్నీ పెట్టుకుంటే కనుక ఇంకా దీంతో పాటు రీసెంట్గా లాస్ట్ 1 week 10 daysలో మన జూపల్లి కృష్ణారావు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, DK అరుణ గారు, మిగతా కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా 138 crores శాంక్షన్ అయింది. అక్కడ వాళ్ళు 12 lane గ్రీన్ ఫీల్డ్ హైవేని స్టార్ట్ చేయబోతున్నారు. సో ఇది ఒకసారి రోడ్ కనెక్టివిటీ పెరిగిందంటే అన్ని చుక్కల స్టార్ లెవెల్కి వెళ్ళిపోతాయి. సో ఇన్వెస్టర్స్కి ఎవరికి బెనిఫిట్ అంటే, బిల్డర్స్కి బెనిఫిట్, రియల్టర్స్ బెనిఫిట్, ఇన్వెస్టర్ ఎవరికి లాస్ అంటే బయర్స్కి కొద్దిగా తగులుతుంది. ఎందుకంటే రేట్ ఎక్కించి కొనుక్కోవాలి. ఈ మధ్యకాలంలో స్టాంప్ ఛార్జీలు కూడా, భూమి రేట్లు కూడా పెంచారు. ఇవన్నీ చూసుకుంటే ఎఫెక్ట్ అనేది బయర్ మీద. బట్ బయర్ మీద ఉన్న కొంతకాలం తర్వాత ఈ బయరే సెలర్ అవుతాడుగా, అప్పుడు ఇక్కడ నీకు చాలాసార్లు చెప్పాను, కొనేటప్పుడు ఎక్కువ రేట్ ఇచ్చి కొనాలి, అమ్మేటప్పుడు రేటు తగ్గించి అమ్మాలి. ఎందుకంటే నువ్వు 30 సంవత్సరాల ముందు మీ ఫాదర్ కొన్నాడు అనుకోండి, మేబీ 50 రూపాయలు 100 రూపాయలు గజం, ఈ రోజు 10,000 కూర్చుంది, 20,000 కూర్చుంది. సో యూ ఆల్రెడీ ఎంజాయ్డ్ ప్రాఫిట్. ఇప్పుడు కొనే వాళ్ళు ఎంజాయ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఓవరాల్గా షాద్ నగర్ ఈజ్ గోయింగ్ టు బి లైమ్ స్పాట్. ఇట్ విల్ బికమ్ అనదర్ కుకట్పల్లి, గచ్చిబౌలి లాగా అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. డెఫినెట్లీ ఇట్ విల్ గ్రో ఇన్ టు బిగ్. అండ్ ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా దే షుడ్ నాట్ వెయిట్ అండ్ వాచ్, ఇమీడియట్గా డెసిషన్ ఎందుకంటే ఇప్పుడు డెసిషన్ తీసుకుంటే ₹1 కోటి ఇప్పుడు ఉన్న రేటుని
1,25,00,000 ఇచ్చి నెక్స్ట్ మంత్ కొంటారు. ఎందుకంటే ఈ 31st July ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ ది ఓల్డ్ ప్రైసింగ్. ఓకే. కొత్త రేట్లు వచ్చాయంటే మీరు నచ్చపోయినా అవునన్నా కాదన్నా మీరు కొనుక్కోవాల్సిందే. ఎవరైనా అమరావతిలో పెట్టాలా, హైదరాబాద్లో పెట్టాలా, వెయిట్ అండ్ వాచ్ చేసి లేదా ఇంకా తగ్గుతుంది ఇంకా పెరుగుతుంది అనుకుంటే యూఆర్ లూజింగ్ యువర్ టైం. డెసిషన్ తీసుకోవాలి. డెసిషన్ తీసుకోకపోతే యూఆర్ ద లూజర్. లేదు కొనుక్కోకపోతే నాకు 6 నెలలు 1 year అయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ నెల తీసుకుంటే సపోజ్ ఎవరైనా ఆగస్ట్ సెప్టెంబర్లో దసరాకి తీసుకున్నాం, ఇప్పుడు తీసుకోవడం బెటర్. దసరాకి ఇప్పుడు 2 నెలలు తేడా ఉంది. జూలై అయిపోయింది, ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో దసరా ఉంటుంది మోస్ట్లీ. సో ఎనీబడి హూ వాంట్స్ టు బై దే షుడ్ ఇమీడియట్లీ టేక్ ఎ డిసిషన్ బై. కొనుక్కుంటే కనీసం భూమి రేట్లు పాత రేట్లతో కొనుక్కోవచ్చు. లేదంటే భూమి రేట్లు పెరిగితే తర్వాత రిజిస్ట్రేషన్ రేట్లు కూడా పెరుగు. ఇప్పుడు డీల్ చేసుకొని సేల్ అగ్రిమెంట్ చేసుకొని రేట్ ఫిక్స్ చేసుకుంటే ఆ పాత రేట్కే బిల్డ్ ఇస్తారు. ఓన్లీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 1-2% ఎక్స్ట్రా కడతాం. దీని మీద ఎవరికైనా మరిన్ని డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్ ఉన్నా, దే కెన్ కాలేజ్. ఆల్రెడీ నా నెంబర్ స్క్రీన్ మీద రోల్ అవుతుంది. రోల్ అయినప్పుడు వాళ్ళు అపాయింట్మెంట్. చాలామంది బయర్స్కి ఒక సజెషన్ అంటే చాలామంది నాకు ఫోన్ చేసి సార్ 1 minute నేను 2 కోట్లు పెడతాను చెప్పండి. 1 minuteలో ఎలా చెప్తాను? ఇజ్ ఇట్ రియల్లీ పాసిబుల్? ఐ విల్ బి మిస్గైడింగ్ దెమ్. 1 minuteలో నేను చెప్పలేను. సో నా విన్నపం ఏంటంటే మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి, అపాయింట్మెంట్ తీసుకొని ఒక అరగంట గంట మాట్లాడుకుంటే అసలు మీకు ఏం పర్పస్, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఏ సెగ్మెంట్లో ఇన్వెస్ట్ చేయాలని అనలైజ్ చేస్తాం. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకుంటే ఎలాగా ఇప్పుడు మీకు ఎవరికో ఫుడ్ పాయిజన్ అయింది మీ 3 friendsకి. ఫస్ట్ 3 friendsకి ఒక మెడిసిన్ ఇస్తాడా? ఇవ్వడు. ఎలాగానే ఏం చేస్తాడు డాక్టర్ గారు? ఇంట్రోగేషన్ చేస్తారు, కనుక్కుంటారు, ఎంక్వైరీ. ఎందుకు జరిగింది, ఏం తిన్నావు, ఏ నీళ్ళు తాగావు, ఏం పాలు తాగావు, మినరల్ వాటర్ తాగావు, అది తాగావు అంటుతారు. ఇప్పుడు అడిగే మందులు ఇస్తారా? ఏం చేస్తారు? టెస్టులు రాస్తారు. టెస్టులు రాసిన తర్వాత వచ్చిన రిపోర్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్లో మందు ఇస్తారు. ఆ డోసేజ్ 3కి తిన ఫుడ్ ఒకటే, డోసేజ్ ఒకటే. ఎందుకంటే ఏజ్ బట్టి మారచ్చు, నీ బాడీ రియాక్షన్ బట్టి మారచ్చు. ఇవన్నీ కనుక్కుంటే మీకు సరిగ్గా డయాగ్నోస్ చేస్తాం. డయాగ్నోస్ సరిగ్గా చెబితే రాంగ్ మెడిసిన్ ఇస్తాం. సో ఇవన్నీ దీని మీద కావాలనుకుంటే, ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే లెట్ దెమ్ కాంటాక్టర్స్. అపాయింట్మెంట్ తీసుకోండి, వాళ్ళు డీటెయిల్స్ క్వశ్చన్స్ అన్ని రాసి పెట్టుకోండి. ఆ క్వశ్చన్ అన్నిటికీ మనం ఆన్సర్ చేస్తాం. ఆన్సర్ చేసి రైట్ సొల్యూషన్స్ అప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. అదేవిధంగా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. చాలా మంది డీల్ చేసిన తర్వాత ఇబ్బంది పడుతుంటారు. ఆ ఇబ్బంది లేకుండా ఉంటే మాలాంటి ప్రొఫెషనల్ ఏజెంట్స్ని అపాయింట్ చేసుకోండి. డైరెక్ట్గా కొంటే వద్ద చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ప్రీ లాంచ్లో అసలు కొనొద్దు. కొనుక్కునేటప్పుడు ఒక ఏజెంట్ ద్వారా వెళ్తే వాళ్ళకి 80% నాలెడ్జ్ ఉంటుంది, అవగాహన. వాళ్ళు మీకు మంచిగా హెల్ప్ చేసి మంచి డీల్ చేయిస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.